నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం। ఆరోగ్యవంతమైన మహిళ శక్తివంతమైన కుటుంబానికి బలమైన పునాదిగా ఉంటుందని జిల్లా పోషణ మాసోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చెవుల నాగరాణి తెలిపారు। పోషణ మాసోత్సవంలో పిల్లలకు సంబంధించిన వివిధ అంశాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు। స్థూలకాయ నివారణ, బాలదశ సంరక్షణ, విద్య, శిశు చిన్నపిల్లల ఆహారపు అలవాట్లు, పిల్లల సంరక్షణలో పురుషుల భాగస్వామ్యం తదితర అంశాలపై సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 16 వరకు ఒక నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు। ప్రస్తుత పరిస్థితుల్లో ఊబకాయం అనేది సాధారణంగా ప్రమాదకరంగా మారిందని అన్నారు। దీనిలో బాల్య ఊబకాయం అనేది తీవ్ర సమస్య అని, కేవలం కొద్ది సంవత్సరాల్లోనే ఊబకాయం ఉన్న పాఠశాల వయసు పిల్లల సంఖ్య 10 రెట్లు పెరిగిందని తెలిపారు। భీమవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని భీమవరం ఏఎంసీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు। సభాధ్యక్షులు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఏఎంసీ నూతన కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు। చైర్పర్సన్ గా కడిదిండి సుజాత రామచంద్రరాజు, వైస్ చైర్మన్ గా బండి రమేష్ కుమార్, 13 మంది డైరెక్టర్లు పదవి బాధ్యతలు స్వీకరించారు। కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతిష్టాత్మకమైన భీమవరం ఏఎంసీ నూతన పాలక మండలి అభివృద్ధి పదంలో నడిపించాలని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై వైసీపీ తప్పుడు ప్రచారాలు నమ్మకూడదని ప్రజలకు వివరించాలని అన్నారు। కార్యక్రమంలో ఏపీ జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, భీమవరం శాసన పులపర్తి రామాంజనేయులు, భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి, రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖరం, ఆచరణ ఎమ్మెల్యే పీతన సత్యనారాయణ, ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, ఏపీ మహిళా ఆర్థిక సహకార కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత, ఏపీ భవన ఇతర కార్మికుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ వలవల పాల్గొన్నారు। తణుకు వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఆదాయం పెంచి వ్యయాన్ని తగ్గించి పుంత రోడ్డు అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు చేయాలని తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ కోరారు। మంగళవారం తణుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశం తణుకు ఏఎంసీ చైర్మన్ కొండ్రెడ్డి శివ అధ్యక్షతన నిర్వహించారు। కార్యక్రమంలో శాసనసభ్యులు రాధాకృష్ణ మాట్లాడుతూ గత 5 ఏళ్లలో వచ్చిన ఆదాయ వ్యయాలు సమీక్షించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏఎంసీ ద్వారా చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు। కనీసం ఒక్క పుంత రోడ్డు కూడా అభివృద్ధి చేయలేదని అన్నారు। దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఏఎంసీ కమిటీ కార్యాలయ భవన నిర్మాణానికి సంబంధించి స్థల సేకరణకు ప్రభుత్వ నిధులు కోరుతూ తీర్మానించినట్లు తెలిపారు। ఏడాదికి 3 కోట్ల ఆదాయం వస్తుందని, మరింత ఆదాయం సమకూర్చేలాగా చర్యలు తీసుకుంటామని అన్నారు। 2014 నుంచి 19 మధ్య కాలంలో ఏఎంసీ ఆదాయం 10.40 కోట్లలో చూపించామని, అయితే గత వైసీపీ ప్రభుత్వంలో 2019 నుంచి 2024 మధ్య కాలంలో 3.30 కోట్లు మాత్రమే నిల్వ చూపించారని అన్నారు। ప్రస్తుతం మార్కెట్ కమిటీలో 31 కోట్ల నిల్వ ఉందని, అయితే వినియోగించుకునే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు చెప్పారు। ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చిందనే విషయంపై చర్చిస్తామని అన్నారు। గత టీడీపీ హయాంలో పుంత రోడ్డు నిర్మాణంతో పాటు 3 రైతు బజార్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు। సమావేశంలో ఉపాధ్యక్షులు వల్లు రామ్మోహన్ రావు, ఏఎంసీ డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు। క్రమశిక్షణ పట్టుదలతో గతంలో పనిచేసిన చైర్మన్లు వేల్పూర్ సొసైటీని అభివృద్ధి పదంలో నిలిపారని తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ అన్నారు। పాలకవర్గంతో పాటు ఇక్కడ రైతులు అందించిన సహాయ సహకారాలు క్రమశిక్షణతోనే అభివృద్ధి సాధ్యమైందని అన్నారు। తణుకు మండలం వేల్పూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు। సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ తీసుకున్న రుణాలను సకాలంలో రైతులు చెల్లించి మళ్లీ తిరిగి చెల్లించే విధంగా రైతుల సహకారం అందిస్తున్నారని తెలిపారు। ప్రస్తుతం సొసైటీలో 3.50 కోట్ల మేర డిపాజిట్లు ఉన్నాయని, సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం సేకరణ, పాల సేకరణ, ఫెర్టిలైజర్లతో ఆదాయం సమకూరుతోందని అన్నారు। సంస్థ ఏ వ్యాపారం చేసినా లాభాల బాటలోనే ఉంటుందని గుర్తు చేశారు। ఆర్మిడి వెంకటరత్నం, పెనుమర్తి సోమసూరి చంద్రరావు చూపిన మార్గంలో తర్వాతి కాలంలో పనిచేసిన చైర్మన్లు బాధ్యత క్రమశిక్షణతో సొసైటీని అభివృద్ధి చేశారని అన్నారు। ఈ సందర్భంగా పాలక వర్గాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందించారు। వేల్పూర్లోని గీతా మందిరంలో గ్రామ కూటమి నాయకులతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు। గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు। కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। రాష్ట్రంలో హోటల్ అసోసియేషన్ కోశాధికారిగా నియమితులైన శ్రీదేవి హోటల్ యజమాని బైల లక్ష్మీనారాయణను సోమవారం సజ్జాపురం లయన్స్ క్లబ్ లో తణుకు హోటల్ అసోసియేషన్ యజమానులు ఘనంగా సత్కరించారు। రాష్ట్రంలో ఉన్న హోటల్స్ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని కోశాధికారి బైల లక్ష్మీనారాయణ అన్నారు। కార్యక్రమంలో శంకర్ విలాస్ చేసెట్టి చిన్ని, శర్మిష్ఠ ఫుడ్స్ అధినేత రెడ్డి వీరన్న,
విజయఎంఎస్ వెంకటేశ్వరరావు హోటల్ యజమానులు బైల లక్ష్మీనారాయణమూర్తిని సన్మానించారు. గొప్ప అంటే నిజంగా లక్ష్మణే గొప్ప ఒక రకంగా చెప్పాలి అంటే. కారణం ఏంటంటే అంత నిస్వార్థమైనటువంటి సేవ చేయగలిగినటువంటి వాళ్ళు నిజంగా మనం అందరం కూడా చూసి నేర్చుకోవాల్సి ఉండేది లక్ష్మణ్ నుంచి. అటువంటి లక్ష్మణుడు సాక్షాత్తు ఈ కలియుగంలో ప్రపంచ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవ సందర్భంగా తేతలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు కోట్ల సూర్య వెంకట విశ్వేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో ఓజోన్ పొర దినోత్సవాన్ని నిర్వహించారు. భవిష్యత్ తరాలు కూడా భూమిపై నివసించేలాగా ఓజోన్ పొరను పరిరక్షించుకోవాలని అన్నారు. 250 మంది విద్యార్థులు ఓజోన్ పొరకు సంకేతంగా గొడుగు పట్టుకొని ఓజోన్ కవచ ప్రాధాన్యతను తెలిపారు. సైంటిఫిక్ మెజిషియన్ బిఎం గోపాల్ రెడ్డి గొడుగుల సృష్టి మ్యాజిక్ ఆకట్టుకుంది. ఉపాధ్యాయులు మార్తిరావు, వెంకటేశ్వర్లు, కె పుల్లారెడ్డి, జి స్వతంత్ర భారతి, జి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటు పరం అంటే విద్యను వ్యాపారం చేయడమేనని, ప్రభుత్వమే వైద్య కళాశాల నడపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీఎన్ గోపాలం డిమాండ్ చేశారు. దగ్గలూరులో మెడికల్ కాలేజ్ స్థలాన్ని మంగళవారం సిపిఎం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జేవీఎన్ గోపాలం మీడియాతో మాట్లాడుతూ దగ్గలూరులో మెడికల్ కాలేజ్ నిర్మాణం పేరుతో 60 ఎకరాల భూమిని సేకరించారని గుర్తు చేశారు. ల్యాండ్ ఫిల్లింగ్ పూర్తి చేసి ఫౌండేషన్ ప్రాథమిక స్థాయిలో ఉందని అన్నారు. 2025 ఆగస్టు 2వ తేదీ నాటికి పూర్తి చేస్తామని గత ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. కానీ ప్రభుత్వం మారడంతో నిర్మాణ పనులన్నీ ఆగిపోయాయని తెలిపారు. ఇప్పటికే వైద్య రంగం ప్రైవేటీకరణ అయిపోవడం వల్ల కేజీ టు పీజీ వరకు ఖరీదుగా మారిందని, దీనివల్ల విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుల పాలైపోతున్న పరిస్థితి ఉందని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కానటి బాలరాజు, పాలకొల్లు ఏరియా కార్యదర్శి జవాది శ్రీనివాస్, నాయకులు బాతిరెడ్డి జార్జ్, క్రాంతిబాబు, గొల్లా ఏడుకొండలు, శ్రీనివాస్, మాణిక్యం, వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. పాలకొల్లు సమీపంలోని దగ్గులు గ్రామంలో మెడికల్ కాలేజీని నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ మెడికల్ కాలేజీని ఇవాళ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ స్థలాన్ని, బిల్డింగుల్ని కూడా ఇక్కడ పరిశీలన చేయడం అన్నది జరుగుతూ ఉంది. అయితే ఇవాళ ఇక్కడ మొత్తం మీద 60 ఎకరాల భూమిని దగ్గులు గ్రామంలో గత ప్రభుత్వం సేకరించింది. ల్యాండ్ ఫిల్లింగ్ పూర్తి చేసి ఫౌండేషన్ వర్క్ కూడా కొంత పూర్తయింది. అయితే గత సంవత్సరాల కాలంగా ఏదైతే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఈ పనులన్నీ కూడా ఎక్కడెక్కడే ఆగిపోయినట్టుగానే కనపడుతుంది. అంటే అంతకుముందు సంవత్సరం పాటు మాత్రమే పని నడిచింది. ఈ సంవత్సరాల కాలంలో పని పూర్తవలేదు. అక్కడ బోర్డు పెట్టారు, 2025 ఆగస్టు 2 తారీఖు కల్లా 30 నెలల్లో మొత్తం వర్క్ పూర్తి చేస్తామని చెప్పేసి బోర్డు పెట్టారు. అంటే ఈ కాలంలో కూడా పని నడుచుంటే ఇక్కడ మెడికల్ కాలేజీ రెడీ అయి ఉండేది. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేసింది. కానీ అత్యంత అందరూ కూడా ఖండించాల్సింది, వ్యతిరేకించాల్సిన విషయం ఏంటంటే, ఇవాళ ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీల కోసం భూములు కొని, అలాగే నిర్మాణం కోసం ఇప్పటికే కొంత డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత మరలా ఈ మెడికల్ కాలేజీలని మేము పీపీపీ పేరు మీద మేము ప్రైవేటు పార్ట్నర్షిప్ ఇస్తామని చెప్పేసి చెప్పడం అంటే, ఇది పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకి మెడికల్ కాలేజీలని కట్టబెట్టడం తప్ప మరొకటి కాదు. ఇప్పటికే విద్యారంగం ప్రైవేటీకరణ అయిపోవడం వల్ల ఎల్కేజీ దగ్గర నుంచి పీజీ వరకు ఇవాళ తల్లిదండ్రులు పిల్లలు చదివించలేక లక్షల రూపాయలు అప్పులు పాలే పరిస్థితి ఉంది. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా తమ బిడ్డ కూలీగా ఉండకూడదు, తమ బిడ్డ కార్మికుడిగా ఉండకూడదు, తమ బిడ్డ పేదవాడికి ఉండకూడదని చెప్పేసి ప్రతి బిడ్డ తండ్రి కూడా, తల్లి కూడా వాళ్ళ అప్పులు పాలైనా తిని తినక కూడా బిడ్డల్ని అప్పులు చేసి వాళ్ళ చదివించే పరిస్థితి ఉంది. అలాగే ఇవాళ ఇటువంటి వైద్య విద్యని చదివించాలంటే పేద సామాన్య తరగతులకి సాధ్యమయ్యే పని కాదు. అది లక్షల కోట్ల రూపాయల్లో అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలోనే వైద్య విద్యని మరింత అభివృద్ధి చేయాల్సి పోయి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 కాలేజీలని కూడా మేము ప్రైవేట్ పరం, అదే పీపీ, దానికి మేము ప్రైవేటీకరం కాదు, మేము పీపీ చేస్తామని చెప్పేసి చెప్తా ఉంది.
ఇలా చెప్పినప్పటికి కూడా అది ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్పడం తప్ప మరొకటి కాదు. ఇవాళ ఆ రకంగా ప్రైవేట్ వ్యక్తులకి దీంట్లో పెట్టుబడులు పెట్టడం అంటే లాభాల కోసం దీంట్లోకి వస్తారు తప్ప సమాజ సేవ చేయడం కోసం రారు. కాబట్టి ఇవాళ రాబోయే కాలంలో ఇవాళ 2 రకాలుగా నష్టం జరుగుతుంది. ఒకటి సామాజిక న్యాయం ఏదైతే ఉందో సామాజిక న్యాయానికి ఇబ్బంది వస్తుంది. రెండోది ధనవంతులకే సీట్లు ఉంటాయి తప్ప పేదలకి దీంట్లో సీట్లు ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇవాళ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం ఏదైతే స్థలం సేకరించి ఫిల్లింగ్ చేసి కొంత వర్క్ ఏదైతే ఫౌండేషన్ వర్క్ చేసిందో తదుపరి వర్క్ని ఈ ప్రభుత్వం పూర్తి చేసి అది ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ కాలేజీలు నడపాలి తప్ప మీరు పీపీపీ పేరుతోటి మీరు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తామంటే ఇది పేద ప్రజలకే ద్రోహం చేయడం తప్ప మరొకటి కాదు. మీరు ఎన్నికల మేనిఫెస్టోలు ఎక్కడ కూడా మేము అధికారంలోకి వస్తే ఏదైతే ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి మీరు అప్పుడు చెప్పుండి మీరు ఓట్లు పొంది ఇవాళ పనిచేసి ఉంటే అది ప్రజలు అర్థం చేసుకుంటే అవకాశం ఉంటుంది. మేము పెన్షన్ ఇస్తాము, లేకపోతే మహిళలకి బస్సు ఎక్కిస్తాము, లేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము, దాంతోపాటుగా ప్రతి ఆడబిడ్డకి కూడా 19 ఏళ్ళ దగ్గర నుంచి 60 ఏళ్ళ లోపు 59 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా నెలకి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి మీరు వాగ్దానం చేశారు. మీరు ఇచ్చిన వాగ్దానాలను విశ్వసించి ప్రజలు ఓట్లేశారు తప్ప మీరు ఈ రకంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నటువంటి కాలేజీలని ప్రైవేటీకరణ చేస్తారంటే ఎవరు కూడా అంగీకరించరు. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పాలని నిర్ణయం ఉందో దాన్ని తక్షణమే ఉపసంహరించుకొని ప్రభుత్వమే నిధులు కేటాయించి ఈ నిర్మాణం చేపట్టి ప్రభుత్వ రంగంలోని వైద్యాన్ని అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెరవల్లో 5 అంతర్జిల్లా దొంగలు అరెస్ట్ అయ్యారు. 20 దొంగతనాల కేసుల్లో 26 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పెరవల్లో కొవ్వూరు డీఎస్పీ జి దేవకుమార్ వివరాలు తెలిపారు. అంతర్జిల్లా దొంగల అరెస్టులో కీలకంగా వ్యవహరించిన పెరవలి పోలీసు వారిని డీఎస్పీ అభినందించి కీలకంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందికి రివార్డులు అందజేశారు. పెరవలి మండలం అన్నవరపాడులో వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయంలో కొబ్బరి చెక్కలు ప్రోగు చేసే హక్కును, తలనీలాలు ప్రోగు చేసుకునే హక్కును 2 సంవత్సరాల కాల పరిమితికి సంవత్సరం ఒక్కింటికి వేలం పాటు చొప్పున దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కార్యాధికారి ఎం రాధాకృష్ణ, తనిఖీదారు జి సత్యప్రసాద్ పర్యవేక్షణలో గ్రామస్తులు, భక్తులు, పాటదారుల సమక్షంలో టెండర్ కమ్ బహిరంగ వేలాన్ని నిర్వహించారు. మండల్ లెవెల్ కోఆర్డినేషన్ కమిటీలో పీజీఆర్ఎస్ లో చేసిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయి పరిశీలన నిమిత్తం మల్లేశ్వరం సచివాలయంలో తహసీల్దార్, ఎంపీడీఓ, పోలీస్ సిబ్బంది సమక్షంలో 20 దస్తావేజులు పరిశీలించారు. పెరవలి పోలీస్ స్టేషన్ విఆర్ఓ, పంచాయతీ సెక్రటరీ ఈ విషయమై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఫిర్యాదు చేశారు. ఈనాటి బంగారు మాట. ముందు చూపు లోపించినప్పుడే ముప్పు సంభవిస్తుంది. ఎమర్సన్. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.